కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సమర్పించేటువంటి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అటు ఇప్పటికే దానిపైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే తాజాగా సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం ఒక చార్ట్ షీట్ అయితే ఫైల్ చేసింది. దానికి సంబంధించి 15th పేరాలో చాలా క్లారిటీగా ఇచ్చారు. అంటే 10% అంటే లెస్ దెన్ 10% ఉండేటువంటి దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉంది, దాన్ని ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్స్ కూడా డిటెక్ట్ చేయలేదు అనేటువంటి విషయాలు కూడా దాంట్లో పొందుపరిచారు. ఇప్పటివరకు ఈ కేసులో 36 మందిని చేర్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపైన వైసీపీ మాత్రం అటు జంతువుల కొవ్వు కలవలేదు, కావాలనే కూటమి దుష్ప్రచారం చేస్తోందని చెప్పి కూడా ఈ రకమైనటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన టీటీడీ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి రిపోర్ట్ అనేది వచ్చింది? ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో అప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు మరో విధంగా సిబిఐ ఇచ్చిందనేటువంటి విషయాలు వైసీపీ చెప్తూనే జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటివరకు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏం చెప్తారు? అసలు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నా. అసలు నెయ్యే కాదు అది అంటుంటే, అసలు నెయ్యే కాదు కెమికల్తో వాడినటువంటి చేసినటువంటి గీ అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇస్తే అది కనపడదా మీకు? అది నెయ్యి కాదని నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని, సుబ్బారెడ్డిని అండ్ కరుణాకర్ రెడ్డి గారిని. అది మీరు ఆవు నెయ్యితో చేశారా, కెమికల్తో చేశారా? దానికి సమానం చెప్పండి. ఆవు నెయ్యితో చేశారా, కెమికల్తో చేశారా? సమానం చెప్పండి. ఈరోజు అది కలవలేదు, ఇది కలవలేదు అని చెప్పి డ్రామాలు ఆడుతూ, మెట్లు కడుగుతూ, హోమాలు చేసుకుంటే మీరు చేసినట్టు మహా అపచారం తప్పించుకునే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ప్రజలు శ్రీవారి భక్తులందరూ అసహించుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది. గతంలో మహమ్మద్ గోరీలు, గజనీలు ఏ విధంగా హిందూ సాంప్రదాయాలను నాశనం చేశారో ఆ విధంగా హిందువుల మనోభావాల్ని 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నాశనం చేసిందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో అటు టీటీడీ ఎంప్లాయీస్ కావచ్చు, అంటే డైరీలో ఉన్నటువంటి వాళ్ళని డైరెక్టర్లు మాత్రమే చేర్చారు. అంటే దీని వెనక మీరున్నట్టు పాలక వర్గం కావచ్చు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారా? అసలు వాళ్ళకి ప్రమేయం ఉందా దీనిలో? అసలు సుబ్బారెడ్డి గారు ఒకటే అడుగుతున్నా, గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, టెండర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్లో ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు సడలించారు? ఎందుకు డోలే బాబానా, ఆలయ బాబానా వాడి కోసమే సడలించారు? కౌ ప్రొక్యూర్మెంట్ లేనటువంటి డైరీకి బుద్ధుండేవాడు ఉన్న టెండర్ ఇస్తాడా? కడుపుగా అన్నం తినేవాడు ఉన్న టెండర్లో సడలింపులు తీసుకొని వస్తారా? కేవలం ఒక వ్యక్తిని లబ్ధి చేకూర్చాలని చెప్పి ఇలాంటి సడలింపులు తీసుకొని వచ్చారు. తద్వారా సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే చిన్నప్పన్న అనే చెప్పి వ్యక్తి ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి అఫీషియల్గానే దాదాపు 4 కోట్ల పైచిలకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు. అది కాకుండా హవాలా, మీరు సిట్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 190, 191లో హవాలా ద్వారా లక్షల రూపాయల చేతులు మారింది. అసలు మీరు కానీ సక్రమంగా చేసుకుంటే మొత్తం అకౌంట్ టీటీడీ అకౌంట్లో పడుతుంది, వెంకటేశ్వర అకౌంట్లో పడాలా. హవాలాలో డబ్బులు లావాదేవీలు జరిగాయంటే అర్థమైపోయింది. దీంట్లో మీ వ్యవహారం ఎంతవరకు పోయిందో. కోట్ల రూపాయలు టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కొందరు దీంట్లో వాటాదారులు, పార్తదారులు, సూత్రదారులు ఉన్నారని చెప్పి గట్టిగా చెప్తున్నాను. 68 లక్షల కేజీల నెయ్యికి సంబంధించి ఇప్పటికే కల్తీ జరిగిందని సిట్టు నిర్ధారించింది. ఆ రకమైనటువంటి కాకపోతే ఇది ఎంత పెద్ద కేసు అంటే, హవాలా జరిగినట్టు విపిన్ జైన్, పోమిల్ జైన్ అంటే వీరిద్దరూ A3, A4గా ఉన్నారు. వీళ్ళ ప్రమేయం ద్వారానే హవాలా జరిగిందని చెప్పి కూడా క్లారిటీ వస్తుంది. అంటే వీళ్ళ ద్వారా ఎవరి చేతులు మారాయని చెప్పి ఖచ్చితంగా కొందరు వైసీపీ నాయకులు, కొందరు టీటీడీ అధికారులు, కొందరు టీటీడీ. అది కూడా రాబోయే రోజులు ఇది లక్ష్మణ రేఖ కాదు కదా. ఈరోజు సిట్ నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏ విధంగా దాని మీద స్పందిస్తారు, తిరిగి ఈ విచారణ దీంట్లో ఉన్నటువంటి నివేదికన ఆధారంగా ఏ విధంగా ముందుకు పోవాలో కోర్టు ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. చాలా కన్ఫ్యూజన్గా ఉందండి. అంటే భక్తుల్లో ఒక అభద్రతా భావం ఉంది. అసలు ఏం జరిగింది, నిజంగానే కలిసిందా, ఆ ప్రసాదాన్ని మనం తిన్నామా అనేటువంటి ఒక భావనలో భక్తులు ఉన్నారు. ఒక టీటీడీ పాలక మండలి సభ్యుల తరపున మీరు టీటీడీ ఒక రిప్రజెంటేటివ్గా ఏం చెప్తారు? అసలు ఖచ్చితంగా 2019 నుంచి 2024 మధ్యలో స్వామివారికి వాడాల్సినటువంటి ఆవు నెయ్యితో స్వామివారి ప్రసాదాలు చేయలేదు. కాబట్టి తప్పు ఆ ప్రభుత్వం చేసింది. దాన్ని భక్తులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామివారి ప్రసాదంగా మనం దాన్ని భక్తితో మనం తీసుకున్నాం. ఆ దుర్మార్గులు, దుష్టులు, నీచులు అలాంటి పని చేశారు. ఆ నీచులకి స్వామివారు ఇప్పటికే శిక్ష వేశారు. 175 స్థానాలు గెలుస్తామని చెప్పిన వారికి 11 స్థానాలకే పరిమితం చేశారు. రాబో రోజుల్లో ఇంకా దీంట్లో చాలామందికి స్వామివారి ఈ కోర్టు నుంచి ఏదైనా తప్పించుకున్నా సరే స్వామివారి కోర్టు నుంచి తప్పించుకునే అవకాశమే లేదు.
సో ఈ రకంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సిట్ అనేది ఒక చార్ట్ షీట్ అయితే నమోదు చేసింది. దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ కలిసి ఉండొచ్చు, కాకపోతే అది డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశము లేదు. దాన్ని ల్యాబ్స్ మరింతగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ అటు వైసీపీ మాత్రం జంతువుల కొవ్వు కలవకపోయినా ఈ రకంగా కూటమి నేతలు అటు టీటీడీ కూడా తమ పైన ఊరికే అబండాలు వేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఒక రకంగా పొలిటికల్గా టర్న్ తీసుకున్నప్పటికీ కూడా అటు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఇంకా ఈ కేసు ఎలా టర్న్ తీసుకోబోతుంది, దీని వెనకాల పాత్రధారులు సూత్రధారులు ఎవరు ఉండబోతున్నారని దానిపైన కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.